మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూయార్క్లో జాతీయ రహదారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, సెక్రటరీ హరీష్, ఏఎస్ ఎన్హెచ్ఆర్ఓ రజాక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రీజనల్ రింగ్ రోడ్, NH65, మన్నెగూడ, ఆరుమూరు మంచిర్యాల జాతీయ రహదారులపై ఈ సమావేశం జరిగింది. ప్రజల ప్రాణాలు పోతుంటే నిర్లక్ష్యం తగదని అధికారులకు మంత్రి సూచించారు. వేగంగా పనులు చేస్తే ప్రజల మన్ననలు పొందవచ్చని ఆయన హితవు పలికారు. మన్నెగూడ రహదారికి మార్గం సుగమం చేసేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశానుసారం 915 చెట్లను రీలోకేట్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు సంస్థ 300 చెట్లను రీలోకేట్ చేసేందుకు సిద్ధంగా ఉందని, మిగతా 615 చెట్లను అటవీశాఖ ఆధ్వర్యంలో NH అధికారులు రీలోకేట్ చేయాల్సి ఉందన్నారు. దీన్ని వెంటనే ప్రారంభించాలని NHRO రజాక్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ విజయవాడ హైవేని గ్రీన్ఫీల్డ్ హైవే కోసం DPR సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ పనులకు ఆగస్టులో కొత్త టెండర్స్ పిలుస్తామన్నారు. RRR కోసం భూసేకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. రీజనల్ రింగ్ రోడ్, ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం జూలై మొదటి వారంలో రాష్ట్రానికి నేషనల్ హైవే అథారిటీ కమిటీ వస్తుందని తెలిపారు. ఎల్బీనగర్, మల్కాపూర్ 6 లైన్ పనులకు అడ్డుగా ఉన్న వాటర్ లైన్, ట్రాన్స్కో అధికారులతో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. వారంలో సమస్యలన్నీ కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.